హాయ్ వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ డిజిటల్ నెట్వర్క్ మీడియా నండాల్. మీ నియోజకవర్గంలో జరిగే వార్తలను ప్రజలకు చేరవేయాలనుకుంటున్నారా? అయితే మీకో మంచి అవకాశం. వివిడి న్యూస్ టీవీకి నియోజకవర్గాల వారీగా రిపోర్టర్లు కావలెను. వివిడి న్యూస్ టీవీ యాప్లో జాయిన్ రిపోర్టర్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే వివిడి న్యూస్ టీవీలో పనిచేయటానికి లేడీ మరియు జెంట్స్ న్యూస్ యాంకర్లు కావలెను. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే మేమే శిక్షణ ఇస్తాము. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే సంప్రదించండి. వివిడి న్యూస్ టీవీ 9332388379. వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునై. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం జీహోసల్డి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీని వీడిన 20 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. పార్టీలోకి వచ్చిన కొత్త కుటుంబాలకు నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ స్థానాన్ని ఘనంగా కైవసం చేసుకుంటామని, సుమారు 80% మంది సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ వైపే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక మన ఎమ్మెల్యే కథ తెలుసు, అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చుక్కలు చూపిస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగిన విషయం కూడా చూస్తాం. మనము వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చుక్కలు చూపేలే, ప్రజలు చూపిస్తున్నారు చుక్కలు. మేము ఏ రోజు దాని గురించి ఆలోచించే పరిస్థితిలే. ఇప్పుడు మాకేం అవసరం ఉంది వాళ్ళ గురించి ఆలోచించే పని ఏముంది? ఏదన్నా ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాను, అంతేగాని మా పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించే పరిస్థితి మీ గురించి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీ రన్నింగ్ రేస్ ఎట్లుందంటే తెలుసు. పోలీసు వాళ్ళు కూడా దొరకకుండా పోతా ఉన్నామంటే మీ వయసు ఉన్న వాళ్ళకి రన్నింగ్ రేస్ పెడితే నీకు మొదటి ప్రైజ్ వస్తుంది. అంటే నీ వయసు ఉన్న వాళ్ళకు మామూలుగా పెడతా ఉంటారు స్పోర్ట్స్లో. వాళ్ళు ఆ విధంగా పెడితే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, గ్యారెంటీగా నీకు ఓ సర్టిఫికేట్ వస్తుంది. స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు మంత్రి పదవి వస్తుంది. ఏం ఇబ్బంది ఏం లే. ఆ విధంగా రన్నింగ్ రేస్ చేస్తూ ఉన్నామంటే ప్రజలు చూశారు, ఆదోని ప్రజలంతా కూడా. అందుకే ఏదున్నా కూడా మాటలు కాదు కావాల్సి ఉండేది, మనం ఏం చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రజలు ఆలోచించుకునే పరిస్థితిలో ఉండాల. ఎందుకు ఆ రోజు ప్రజలు వద్దనుకున్నారు, ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఏదున్నా కూడా ఇవన్నీ వదిలేసి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఈ 3 ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు ఎట్లా అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో మాట్లాడితే అన్నీ వస్తాయని చెప్పేసేది కళ. అసెంబ్లీలో కాదు మాట్లాడాల్సి ఉంది, అసెంబ్లీలో మాట్లాడే ఉపయోగం లేదు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు ఉంటారో, ఎవరెవరైతే ఈ ఆదంలో డెవలప్మెంట్ కోసం నిధులు ఇస్తారో, ఇప్పుడు ఉర్దూ కాలేజ్ ఉంది, ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఐటీఐ కాలేజ్ ఉంది. ఆ 3 ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్తో మాట్లాడుకొని, లేకపోతే సంబంధించిన మంత్రితో మాట్లాడుకొని టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకోరండి చాలు. ఒకటి చెయ్యి. మళ్ళీ ఏదైనా ఉన్నా ఇంకా ఫండ్స్ తేగలగనంటే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తెస్తా అని చెప్పేసి 500 కోట్లు తెస్తా అని చెప్పేసి చెప్పింది కాబట్టి రోడ్లు విడుదల చెయ్యి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అనుకూలం ఉంటాయి, లేకపోతే ఆటోనగర్ చెయ్యి. ఇవన్నీ చేస్తే ఏదన్నా కానీ మేము చేసిండే పనులు ఎప్పటికీ ఎవరు కూడా మరపించలేరు. ఈ బైపాస్ రోడ్లు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఇవి ఎన్ని తరాలు ఉన్నా జీవితాంతం ప్రజల్లో ఎవరు చేసినప్పుడంటే పలానా వాళ్ళు చేసా అని చెప్పేసి గుర్తింపు పొందినాం చాలు, నాకు అంతే చాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.